మిత్రులందరికీ నమస్కారం. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఎడ్యుకేషన్ న్యూస్కి అందరికీ స్వాగతం. సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ కూడా రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు. హార్ట్లీ కంగ్రాచులేషన్స్. వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్గా డీటెయిల్స్ అని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఇక నుంచి ఏటా డిఎస్సి అవకాశం కోల్పోయిన వారు నిరుత్సాహపడొద్దు, మళ్ళీ సిద్ధం కండి లోకేష్ అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏటా డిఎస్సి నిర్వహిస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు. డిఎస్సిలో పోస్టు పొందలేకపోయిన వారు నిరుత్సాహపడొద్దని ఇచ్చిన హామీ ప్రకారం ఏటా డిఎస్సి నిర్వహిస్తామని, పట్టుదలతో సిద్ధం కండని, అవకాశం తప్పకుండా వస్తుందని, తుది జాబితాలో అభ్యర్థులకి శుభాకాంక్షలు. మీరంతా చిన్నారుల మేధస్సును తీర్చిదిద్దుతూ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రతి తరగతి గదికి చేర్చే దిశగా ముందుకు సాగబోతున్నారని, నూతనంగా ఎంపికైన వారిని ఆత్మీయంగా ఆహ్వానించి మార్గనిర్దేశం చేయాలని ఉపాధ్యాయ వర్గానికి పిలుపునిస్తున్నాను. డిఎస్సిని 150 రోజుల్లోనే పూర్తి చేసినట్లు ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో రావడం జరిగింది. మహిళల సత్తా ఏంటంటూ మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. టీచర్ పోస్టుల్లో సగం వారికే సొంతం అని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. ఉపాధ్యాయులుగా ఎంపికైన 15,941 మంది, మిగిలిన పోస్టులు 406 అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. మిగులులో కర్నూలు, చిత్తూరు టాప్. జిల్లాల వారీగా ఉద్యోగాలు పొందిన వారి జాబితా విడుదల. 150 రోజుల్లోనే డిఎస్సి ప్రక్రియ పూర్తి అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. 19న కొత్త టీచర్లకు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు. కొత్త టీచర్లకు నియామక పత్రాలు ఇచ్చే కార్యక్రమం కోసం అమరావతిలో చేస్తున్న ఏర్పాట్లు అంటూ కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. 10 మేనేజ్మెంట్ల పాఠశాలలకు సంబంధించి మొత్తంగా 16,347 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశామని తెలిపారు. అనంతపురంలో మిగులు పోస్టులు 56, చిత్తూరులో మిగులు పోస్టులు 70, తూర్పుగోదావరి 4, గుంటూరు 19, కడప జిల్లాకు సంబంధించి 32, కృష్ణా జిల్లాకు సంబంధించి 10, కర్నూలు జిల్లాకు సంబంధించి 88, నెల్లూరు జిల్లాకు సంబంధించి 16, ప్రకాశం జిల్లాకు సంబంధించి మిగులు పోస్టులు 11, మిగిలిన 406 పోస్టులని క్యారీ ఫార్వర్డ్ విధానంలో తర్వాత డిఎస్సిలో భర్తీ చేస్తామన్నారు. అంతేగాని ఈ డిఎస్సి మెరిట్ లిస్టులో రెండవ జాబితా ఉండదని అధికారులు స్పష్టం చేశారంటూ కూడా మనకు ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. ప్రకాశం జిల్లాలో 11, శ్రీకాకుళం 8, విశాఖపట్నం 5, విజయనగరం 5, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 11, జోన్ 1లో 5, జోన్ 2లో 17, జోన్ 3లో 14, జోన్ 4లో 19, రాష్ట్ర స్థాయిలో 16, మొత్తంగా 406 మిగులు పోస్టులు అయితే ఉన్నట్లు సమాచారం. 16,347 పోస్టులకు సంబంధించి 15,941 పోస్టులను అయితే భర్తీ చేశారు. 15,941 పోస్టుల్లో మహిళా అభ్యర్థులు వచ్చేసరికి 7,955, పురుషులు వచ్చేసరికి 7,986 అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ కావడం జరిగింది. నవంబర్లో టెట్, ఏటా డిఎస్సి అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్లో ఉంది. ఈ నెల 19న ఎంపికైన వారికి సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అయితే అందజేయనున్నారు. 22 నుంచి 29 వరకు కొత్త టీచర్లకు శిక్షణ, కౌన్సిలింగ్ ఉంటుందని చెప్పారు. హారిజంటల్ రిజర్వేషన్ విధానంపై సందేహాల నివృత్తి చేసుకునేందుకు డిఈఓ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశామన్నారు. ఇకపై ఏటా డిఎస్సిని నిర్వహిస్తామని, రాబోయే నవంబర్లో టెట్ జరుగుతుందని విద్యాశాఖ అధికారులు తెలిపారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. గతంలో వెయిటింగ్ లిస్ట్ ఉండేదని, కానీ ఇప్పుడు ఇక వెయిటింగ్ లిస్టులు ఉండవని, ఒక పోస్ట్కి ఒకరి చొప్పున సర్టిఫికెట్ల పరిశీలనకి పిలిచామని ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. ప్రాధాన్యతపై న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలపై న్యాయ సలహా తీసుకుంటామన్నారు. అభ్యర్థులు ఇచ్చిన పోస్టు ప్రాధాన్యత ఆధారంగానే ఎంపిక జరిగిందని, మొత్తంగా 150 రోజుల వ్యవధిలోనే మెగా డిఎస్సి ప్రక్రియను పూర్తి చేశామని చెప్పారు. తర్వాత స్పెషల్ డిఎస్సి కసరత్తు ప్రారంభిస్తామన్నారు. లోకేష్ అభినందనలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. మీరు ఇక్కడ క్లారిటీగా చెక్ చేయొచ్చు. ఈ డిఎస్సిలో అవకాశం అందుకోలేని వారు నిరుత్సాహపడొద్దని, ఇక హామీ ప్రకారం ఏటా డిఎస్సి నిర్వహిస్తామని మంత్రి లోకేష్ పునరుద్ఘాటించారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ కావడం జరిగింది. ఇది గైస్ దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం. ఇక భవిష్యత్తులో నిర్వహించే డిఎస్సినైనా ఒకే జిల్లా ఒకే పేపర్లో నిర్వహించాలని చెప్పేసి అభ్యర్థులు కోరుకుంటూ ఉన్నారు. డిఎస్సిలో మహిళల మెగా ప్రతిభ అంటూ మనకి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. అత్యంత వేగంగా పూర్తయిన నియామకాలు ఇవే. జాబితాను ఎక్స్లో విడుదల చేసిన మంత్రి లోకేష్, ఎంపికైన వారికి 19న నియామక పత్రాలు అందజేయనున్న సీఎం, రిజర్వేషన్ అభ్యర్థులు లేక మిగిలిపోయిన 406 పోస్టులు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. ఇక మనకి ఈనాడులో నెక్స్ట్ పేజ్లో వచ్చేసరికి కౌన్సిలింగ్కి సంబంధించి మనకి డేటా కూడా పబ్లిష్ చేశారు. 22 నుంచి కౌన్సిలింగ్ ఏంటంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ కావడం జరిగింది.
అభ్యర్థుల పోస్టింగ్లు 22 నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. దసరా సెలవుల్లో 22 నుంచి 29 వరకు శిక్షణ ఇచ్చి కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. సెలవుల అనంతరం కొత్త ఉపాధ్యాయులు బడుల్లో చేరాలి. అభ్యర్థులు సౌకర్యార్థం హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేశారంటూ కూడా మనకి ఇక్కడ నెంబర్స్ అయితే మెన్షన్ చేశారు, మీరైతే చెక్ చేయొచ్చు. వచ్చే నవంబర్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహించనున్నట్లు కోనా శశిధర్ ప్రకటించారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేయడం జరిగింది. మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒంగోలు జిల్లాకు సంబంధించి ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. డిఎస్సి ఫలితాల విడుదల, ఎంపికైన అభ్యర్థుల అధికారిక ప్రకటన, వెబ్సైట్లో తుది జాబితాలు, డిఓ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. మెగా డిఎస్సి అభ్యర్థులు ఉత్కంఠకు తెరపడిందంటూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఫలితాలకు ప్రభుత్వం సోమవారం విడుదల చేసిందని, ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను అధికారికంగా ప్రకటించారు. లోకల్, నాన్ లోకల్ కోట అన్ని వివరాలతో మెరిట్ కమ్ రాష్ట్ర విధానంలో అభ్యర్థుల ఎంపిక జాబితా అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేయడం జరిగింది. సెలెక్ట్ అయిన అభ్యర్థుల ఆనందానికి అవధులు లేవు. అదేవిధంగా కొంతమంది అభ్యర్థుల పేర్లు జాబితాలో మిస్ అవ్వడం వల్ల మరికొంతమంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి హాజరై సహితం సెలక్షన్ లిస్టులో పేరు లేకపోవడం వల్ల కంటతడి పెట్టుకున్న పరిస్థితి. డిఓ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. ఈ నెల 19న సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేస్తారు. ఈ నెల 22 నుంచి 29 వరకు కొత్త టీచర్లకు రెసిడెన్షియల్ విధానంలో శిక్షణ ఇస్తారు. ఈ సమయంలోనే పాఠశాలలు కేటాయించి నియామక ఉత్తర్వులు ఇస్తారని ఇక్కడ డిఓ తెలిపినట్లు మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. చిత్తూరు జిల్లాకు సంబంధించి మనకి ఈ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. 1408 మంది కొత్త పంతులు. డిఎస్సి విజేతల జాబితా ప్రకటించిన విద్యాశాఖ. శిక్షణ అనంతరం విధుల్లో చేరనున్న టీచర్లు. అభ్యంతరాల స్వీకరణకు హెల్ప్ డెస్క్లో అవకాశం. యాజమాన్యాల వారీగా భర్తీ చేసిన పోస్టులు ఇవంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. ఇక్కడ భర్తీ చేయని వచ్చేసరికి లోకల్ బాడీ, గవర్నమెంట్ బాడీస్లో 58 పోస్టులు, మున్సిపాలిటీలో 7 పోస్టులు, మున్సిపల్ కార్పొరేషన్లో 5 పోస్టులు, మొత్తంగా 70 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక సబ్జెక్టుల వారీగా పోస్టుల వివరాలంటూ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. డీటెయిల్స్ అన్నీ కూడా వివరంగా చెక్ చేయొచ్చు. ఇవన్నీ కూడా చిత్తూరు జిల్లాకు సంబంధించిన వివరాలు. ఈ నెల 22వ తారీఖు నుంచి ఈ నెల 29వ తేదీ వరకు 8 రోజుల పాటు ట్రైనింగ్ కార్యక్రమం జిల్లాల కేంద్రాలుగా నిర్వహిస్తారని, ట్రైనింగ్ సమయంలోనే కౌన్సిలింగ్ నిర్వహించి ప్లేస్మెంట్ ఆర్డర్లు, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఆర్డర్లు జారీ చేయనున్నారని చెప్పేసి కూడా మనకు ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. ఇంట్రడక్షన్ ట్రైనింగ్ పూర్తి కాగానే నూతన ఉపాధ్యాయులు వారికి కేటాయించిన పాఠశాలల్లో విధుల్లో చేరాలంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేయడం జరిగింది. మేనేజ్మెంట్స్ వైజ్ సెలక్షన్ లిస్టులు అయితే రావడం జరిగాయి కాబట్టి మీరు ఏ మేనేజ్మెంట్లోకి సెలెక్ట్ అయ్యారు, ఏ మేనేజ్మెంట్లో పోస్ట్ వచ్చిందనే వివరాలపై ఈ పాటికే మీకు క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. మీరు ఏ మేనేజ్మెంట్కి అయితే సెలెక్ట్ అయ్యారో ఆ మేనేజ్మెంట్లోనే మీరు వర్క్ చేయవలసి ఉంటుంది. ఆ మేనేజ్మెంట్లోనే భవిష్యత్తులో మీకు ట్రాన్స్ఫర్స్ అవి జరగడానికి అవకాశం ఉంటుంది. పర్సన్ టు పర్సన్ మ్యూచువల్గా ఒక జిల్లాకు సంబంధించిన అభ్యర్థి వేరొక జిల్లాకు సంబంధించి మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్కి సంబంధించి కూడా పర్సన్ టు పర్సన్ మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్కి అయితే అవకాశం ఉంటాయి. కానీ మనకి కొద్ది సర్వీస్ అయితే ఉండాలి. ఒక 2 సంవత్సరాల పాటు సర్వీస్ అయితే తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. మెగా సంబరం, డిఎస్సి అభ్యర్థుల తుది జాబితా విడుదల. ఉమ్మడి జిల్లాలకు 2590 మంది కొత్త ఉపాధ్యాయులంటూ మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. కర్నూలు జిల్లాకు సంబంధించి 88 పోస్టుల్లో ఏ కేటగిరీకి సంబంధించిన పోస్టులు, ఏ సబ్జెక్టుకి సంబంధించిన పోస్టులు మిగిలాయి అనేది కూడా ఇక్కడ మనకి క్లారిటీగా మెన్షన్ చేశారు. చూడండి, ఎస్సీ కేటగిరీ 1, ఎస్సీ గ్రూప్ 1 అనే కేటగిరీలో 13 పోస్టులు. నెక్స్ట్ ఎస్జిడికి సంబంధించి కన్నడ 1 పోస్టు, ఉర్దూ 21. ఈ విధంగా కంప్లీట్గా ఎన్నెన్ని పోస్టులు మిగిలాయనే వివరాలను కూడా మీరు ఇక్కడ చెక్ చేయండి. మెయిన్గా SC1 అనే కేటగిరీలో ఎస్జిడి పోస్టులకు సంబంధించిన అభ్యర్థులు లేకపోవడం వల్ల నెక్స్ట్ నోటిఫికేషన్కి క్యారీ ఫార్వర్డ్ అయితే అవుతున్నాయి. ఈ నెల 21, 22 తేదీల్లో పాఠశాల ఎంపిక ఉండొచ్చని ఉపాధ్యాయ సంఘ నాయకులు చెబుతున్నారంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. ఏదేమైనా 22 నుంచి 29వ తారీఖు మధ్యలో ట్రైనింగ్ పూర్తయ్యేసరికి, కొత్తగా పాఠశాలలు ఓపెన్ అయ్యేసరికి, అంటే మనకి దసరా సెలవుల అనంతరం అక్టోబర్ 3 నుంచి పాఠశాలలు ఓపెన్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రైనింగ్ సమయంలోనే వెబ్ ఆప్షన్లు, వెబ్ కౌన్సిలింగ్ అనే టైప్లో కూడా మనకు అప్డేట్లు అయితే వస్తూ ఉన్నాయి. కాబట్టి దాని గురించి క్లారిటీ రాగానే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. సందేహాల నివృత్తి చేసుకోవచ్చు అంటూ ఇక్కడ మనకి హెల్ప్ డెస్క్ సంబంధించిన వివరాలను కూడా మెన్షన్ చేశారు. మీరు ఇక్కడైతే చెక్ చేయండి. కర్నూలు జిల్లాకు సంబంధించి చూసినట్లయితే ఈ నెల 18వ తేదీన ఉదయం 7 గంటలకి రాయలసీమ విశ్వవిద్యాలయం, శ్రీనివాస బిఎడ్, అదేవిధంగా రాఘవేంద్ర బిఎడ్ కళాశాలల్లో రిపోర్ట్ చేయాలన్నారు. అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో విజయవాడ చేరవలసి ఉంటుందని, సందేహాల నివృత్తి కోసం హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇక్కడ కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు స్క్రీన్ మీద చెక్ చేయండి. ఈ నెల 19వ తారీఖున విజయవాడలో విజయోత్సవ సభ, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు.
ఇక మనకి ఫైనల్ అప్డేట్ వచ్చేసరికి గురువులు వస్తున్నారు. ఇది మనకి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన న్యూస్ ఆర్టికల్. 22 నుంచి శిక్షణ 1349 మంది అభ్యర్థులు ఎంపిక పూర్తయింది. వారికి 19న విజయవాడ తీసుకువెళ్ళే ఏర్పాట్లు చేస్తున్నాం. ఎక్కడి నుంచి బస్సు సదుపాయం కల్పించాలి, మంగళవారం స్పష్టత ఇస్తాం. ఈ నెల 22 నుంచి 29 వరకు శిక్షణ ఉంటుందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. ఇది గైస్ ఇప్పటి వరకు ఉన్న సమాచారం. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ అది ఎప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా అందుతూనే ఉంటుంది. మరొకసారి సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. హార్ట్లీ కంగ్రాచ్యులేషన్స్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం. ధన్యవాదాలు.